నమస్కారం జేపీ న్యూస్ కు స్వాగతం। తిరుపతి పార్లమెంటు పరిధిలోని వెంకటగిరి అసెంబ్లీ స్థానానికి బీజేపీ, జనసేన, తెలుగుదేశం పార్టీ ఉమ్మడి టీడీపీ వెంకటగిరి ఎమ్మెల్యే అభ్యర్థిగా కురుగొండ్ల రామకృష్ణ బుధవారం నామినేషన్ వేశారు। అశేష జనవాహిని మధ్య కాజీపేటలోని పెద్ద దేవాలయంలో పూజలు నిర్వహించారు। అక్కడి నుంచి ర్యాలీగా రాజావీధి మీదుగా వెంకటగిరి గ్రామశక్తి స్వరూపిణి శ్రీ శ్రీ పోలేరమ్మను దర్శించుకున్నారు। అనంతరం పాత బస్టాండ్ తూర్పు వీధి మీదుగా మున్సిపల్ కార్యాలయానికి చేరుకుని నామినేషన్ దాఖలు చేశారు। నామినేషన్ అనంతరం మీడియాతో మాట్లాడారు। మొదటగా తన నామినేషన్ కు మద్దతుగా నిలిచిన నియోజకవర్గంలోని 6 మండలాల ప్రజలకు, నాయకులకు, కార్యకర్తలకు కృతజ్ఞతాభిమానాలు తెలియజేశారు। రాష్ట్రంలో 5 సంవత్సరములు రాక్షస పాలన కొనసాగిందని, ఆ పాలనను అంతమొందించేందుకు బీజేపీ, జనసేన, తెలుగుదేశం పార్టీ కూటమి ఏర్పడిందని తెలియజేశారు। ఈ రాక్షస పాలనను అంతమొందించేందుకు ప్రతి ఒక్కరూ నడుం బిగించి సైకిల్ గుర్తుకు ఓటు వేసి ఉమ్మడి ప్రభుత్వాన్ని తీసుకురావాలని పిలుపునిచ్చారు। ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు ఉన్నారు। కురుగొండ్ల రామకృష్ణ నేను వెంకటగిరి అసెంబ్లీ నియోజకవర్గ స్థానానికి అభ్యర్థిగా నామినేట్ చేయబడిన దేవుని మీద ప్రమాణం చేసి నేను చట్టం ద్వారా స్థాపించబడిన భారత రాజ్యాంగంపై నిజమైన విశ్వాసం మరియు విధేయతను కలిగి ఉంటానని మరియు నేను భారతదేశ సార్వభౌమత్వం మరియు సమగ్రతను కాపాడుతానని ప్రమాణం చేస్తున్నాను। ఈరోజు నామినేషన్ ఇచ్చి వచ్చినటువంటి ప్రతి ఒక్కరు కూడా పేరున పాదాభివందనం చేస్తూ ఊహించిన విధంగా వెంకటగిరిలో ఈరోజు నామినేషన్కి దగ్గర 40-50 వేల మంది రావడం అనేది చాలా విశేషం। నామినేషన్ చాలా బాగా జరిగింది, దిగ్విజయంగా జరిగింది। అందుకనే ప్రజలందరూ కూడా ఈరోజు ఈ రాష్ట్ర పరిపాలన చూసి ప్రతి ఒక్కరు కూడా రాక్షస పరిపాలన వల్ల సుపరిపాలన వల్ల ప్రజలు తేల్చుకోవాలి। మీరందరూ కూడా తెలుగుదేశం పార్టీకి ఓటేసి సైకిల్ గుర్తు ఓటేసి మంచి పాలన కావాలంటే గెలిపించాలని చెప్పేసి ప్రతి ఒక్కరికి కూడా పేరున నేను పాదాభివందనం చేస్తూ ఊరుకుంటా ఉన్నా। ఎందుకంటే ఈ 5 సంవత్సరాలు చూశారు ప్రజలందరూ కూడా విసిగిపోయినారు। ఎప్పుడెప్పుడు తెలుగుదేశం వస్తుందా అని చెప్పని కూడా చూస్తూ ఉన్నారు। ఖచ్చితంగా తొందరలోనే తెలుగుదేశం పార్టీ వస్తుంది, ప్రజలకి సురక్షితంగా ఉంటారు। రాష్ట్రాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలో చంద్రబాబు నాయుడు ముందుకు తీసుకెళ్తారని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నారు। ఎందుకంటే ఈ 5 సంవత్సరాల్లో మన రాష్ట్రానికి ఎలాంటి పరిశ్రమలు రాలేదు। అదేవిధంగా ఆయన ఒక అప్పులు తీసుకొచ్చి ఎంతసేపటికి అప్పులు చూపిస్తుండడం కానీ ఆయనకి ఏ విధంగా మన అభివృద్ధి చేసుకోవాలి, ఏ విధంగా రాష్ట్రంలో రెవెన్యూ పెంచుకోవాలి అనేది ఎక్కడా కూడా ఆయనకి అవగాహన లేదు। అందుకనే చంద్రబాబు నాయుడు అయితే దాన్ని ఏ విధంగా క్రియేట్ చేయాలో ఒక పక్క అభివృద్ధి, ఒక పక్క సంక్షేమం అన్ని రకాలకు కూడా ఆయన చేసుకుంటూ అప్పులు కూడా కంట్రోల్ చేసుకుంటూ అభివృద్ధి చేసినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు। అందుకనే సుపరిపాలన కావాలని చెప్పని చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలని చెప్పి రాష్ట్ర ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు। ఖచ్చితంగా రేపు జరగబోయే ఎన్నికల్లో సైకిల్ గుర్తుకు ప్రతి ఒక్కరు ఓటేసి గెలిపిస్తున్నారు। అందరూ కూడా బీజేపీ, జనసేన, తెలుగుదేశం 3 పార్టీలు ఏకమై ఒక రాక్షసుడిని ఇంటికి పంపించేదానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నారు। మొదటిగా కమలం గుర్తొస్తుంది, వరప్రసాద్కి కమలం గుర్తుకు ఓటేసి అదేవిధంగా నాకు సైకిల్ గుర్తుకు ఓటేయాలని చెప్పని ప్రతి ఒక్క ఓటర్ని కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను।
నాయకులు స్వాగతం సుస్వాగతం. అలాగే
కార్యక్రమాలలో ముందుగా వస్తుందిగా కోరుకుంటున్నాము.